హలో అండి. నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కేజీ చికెన్‌తో పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ పికిల్ అంటే ఎవరికి నచ్చదో చెప్పండి. ఈ చికెన్ పికిల్ రెసిపీని నేను మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత అత్తమ్మ మా కోసం చాలా సార్లు చేశారు చికెన్ పికిలు. మా ఇంట్లో అత్తమ్మ ఎన్ని సార్లు చికెన్ పికిల్ చేసినా 2 వారాలకు మించి మరి ఎక్కువ రోజులు ఉండేది కాదు. అంత ఇష్టం మాట మా వాళ్ళకి చికెన్ పికిల్ అంటే. ఇప్పుడు నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో మీరు చికెన్ పికిల్ చేశారు అంటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. నిజానికి చెప్పాలి అంటే బయట కొన్న పికిల్స్ కంటే మనం ఇంట్లో చేసుకున్న పికిల్స్ 100 రెట్లు బెటర్ అని చెప్పాలి. బయట మనం కొనుక్కున్న పికిల్స్ ఆయిల్ అస్సలు మంచిదుండదు. అండ్ అవి స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు ఉండవు. అండ్ అది తినేటప్పుడు కూడా అదొక రకంగా స్మెల్ వస్తుంది. నేను ఒకసారి బయట కొనుక్కొని తిన్నాను కాబట్టి ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. బయట మనం కొనకుండా దానికంటే ఎక్కువ టేస్ట్‌తో, మంచి ఇంగ్రీడియెంట్స్‌తో, అలానే ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా మనం ఇంట్లోనే చికెన్ పికిల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మీరు ఒక కేజీ చికెన్ తీసుకోండి. మీరు బోన్స్‌తో తీసుకున్నా పర్లేదు, బోన్‌లెస్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నేనైతే బోన్‌లెస్ తీసుకుంటున్నాను. షాప్ నుంచి చికెన్ తీసుకొచ్చిన తర్వాత చికెన్‌ని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కడిగేసుకోండి. కడిగిన తర్వాత ఇలా ఒక కడాయిలోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేయండి. చాలామంది ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటారు. అది మీ ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి అన్నిటికి ఉప్పు బాగా పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చికెన్‌ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద అయితే పెట్టేయండి. కానీ ఓన్లీ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో మీరు వాటర్ యాడ్ చేయడం అలాంటివి అస్సలు చేయొద్దు. ఎందుకంటే చికెన్ ఉడుకుతున్నప్పుడు చికెన్‌లోంచి వాటర్ బయటకొస్తుంది కదా! ఆ వాటర్‌తోనే ఈ చికెన్ ముక్కలన్నీ ఉడికిపోతాయన్నమాట. ఇంకోటేంటి అంటే చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలపండి. కానీ ఎక్కువ సార్లు కలిపేయకండి. ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే కలపండి. మరీ ఎక్కువ సార్లు కలిపేస్తే ఏమవుతదంటే, మనం కలుపుతున్నప్పుడు ఆ ఉడికిన చికెన్ ముక్క ఏమవుతుందంటే విడిపోతుందన్నమాట. అప్పుడు మనం పికిల్‌లోని ముక్కని ముక్కలా తీసుకొని తినడానికి అవ్వదు. కాబట్టి ఎక్కువ సార్లు మాత్రం అస్సలు కలపొద్దు. ఇదిగోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్‌లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలిమాట. చికెన్‌లో అస్సలు వాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఈ చికెన్ ప్యాన్‌ని పక్కనైతే పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ పికిల్‌కి కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 లవంగాలు ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ ప్యాన్‌లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అంటే జస్ట్ అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే చాలు. మరీ ఎక్కువ సేపు వేపేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మీరు వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా! ఆ మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ అయితే పట్టేయండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకుండేలా అయితే మిక్సీ పట్టండి. మనకి కేజీ చికెన్‌కి సరిపోయేలాగా చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. మీరు ఇందులోకి హాఫ్ కప్ సైజు 2 కప్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మనకి చికెన్ పికిల్‌కి 2 కప్స్ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇండియాలో ఉంటే కనుక నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ వాడడానికి ట్రై చేయండి. నాకైతే ప్రెజెంట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. సో, నేను అందుకనే సన్‌ఫ్లవర్ ఆయిల్‌తోనే చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. చికెన్ ముక్కలు మనం ఆయిల్‌లో యాడ్ చేస్తున్నప్పుడు ఆయిల్ పైకి తూలుతూ ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండండి. సో, మనం లిడ్‌తో కవర్ చేసుకుంటే మనకి మన మీద రాకుండా చూసుకోవచ్చుమాట. ఇలా చికెన్ ముక్కలు ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మనము 8-10 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది. చికెన్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఉండి ఫ్రై చేయడానికి ట్రై చేయండి. అటు ఇటు వేరే పనులు చూసుకుంటూ ఇవి ఫ్రై అవుతాయిలే అని అనుకుంటే గనక చికెన్ ముక్కలు మాత్రం గట్టిగా అయిపోయాయి అంటే చికెన్ పికిల్ అయిపోయిన తర్వాత ముక్క తీసుకొని మనం తిందామని చూస్తే ఆ ముక్క చాలా గట్టిగా ఉంటుంది. అంటే కొరకలేమన్నమాట. అంత గట్టిగా అయిపోతుంది. అంతేకాకుండా ముక్కని మనం సరిగ్గా వేపలేదు అంటే కనుక మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. చికెన్ పికిల్ పెట్టడంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏదైనా ఉంది అంటే గనక ఈ ముక్కలు వేపడం అనే చెప్పుకోవాలి.
మొక్క వేగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో, లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది చూసారా? ఇలా వచ్చిన తర్వాతే మీరు తీసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా కాసేపు పచ్చిగా ఉందని వేగనిచ్చారు అంటే ముక్క గట్టిగా అయిపోతుంది. మనకి ముక్కను చూస్తే కూడా అర్థమైపోతుంది ఇది క్రిస్పీగా ఉంది అని చెప్పి. సో, క్రిస్పీగా ఉన్నప్పుడు ఇలా లైట్ గోల్డెన్ కలర్ షేడ్ వచ్చినప్పుడు మాత్రమే మనం తీసేసుకోవాలి. ఓకే. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నా వీడియో చూసి ఫస్ట్ టైమ్ పెట్టినా పర్ఫెక్ట్‌గా పెట్టాలి అనేది నా ఇంటెన్షన్. ఇలా ముక్కలన్నీ తీసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ముక్కలుంటాయి కదా! ఆ ముక్కల్ని కూడా ఇలానే ఆయిల్‌లోకి వేసేసుకొని వాటిని కూడా ఇలానే క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేపేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా! అదే ఆయిల్‌లో మీరు ఆయిల్ అది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేసుకొని వేసుకున్నా పర్వాలేదు. లేక రెడీమేడ్‌గా ఉంటే అది వేసుకున్నా పర్వాలేదు. నేను చేస్తున్నది సన్‌ఫ్లవర్ ఆయిల్ కాబట్టి నాకు నురగొచ్చేస్తుంది. మీరు గానుగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకుంటే మీకు నురగ రాదు. కొంతమంది చికెన్ ముక్కలు ఆయిల్‌లో ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి వేపేస్తూ ఉంటారు. నేను అలా చేయను. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లితో పేస్ట్‌తో పాటు ఆ చికెన్ ముక్కలు కూడా వేగిపోతాయి కదా! ఇంకా గట్టిగా అయిపోతాయి అనిపిస్తది నాకు. అందుకే నేనెప్పుడు చికెన్ ముక్కల్ని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కలిపి వేపను. సెపరేట్‌గానే ముక్కల్ని సెపరేట్‌గా తీసేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపుతూ ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేపండి. మీకు అది వేగుతున్నప్పుడు స్మెల్ చూస్తే అర్థమైపోతుంది. ఇది వేగిందా లేదా అన్నది. సో, ఇలా వేగితే సరిపోతుంది మాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగకపోతే మనకి పచ్చివాసన వచ్చేస్తూ ఉంటుంది. అది మనం సరిగ్గా తినలేము. అది తింటున్నప్పుడు అదే స్మెల్ మనకు తగులుతూ ఉంటుందన్నమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిగ్గా బాగా పర్ఫెక్ట్‌గా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పక్కన వేపుకొని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకున్న తరువాత ప్యాన్‌లోకి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. జస్ట్ ఒక 1 మినిట్ వరకు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టాలి కదా! అందుకని. మరి ఎక్కువ సేపు అవసరం లేదు. అలానే వెంటనే స్టవ్ ఆఫ్ కూడా చేసేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం అవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా! చికెన్ పికిల్ మసాలా. సో, దీన్ని మనము ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటుంది కదా! ఆ కారాన్ని 3 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఈ పచ్చడికి చాలా టేస్ట్‌నిస్తుంది. ఎందుకంటే మనం మసాలాలు అవి యేసుకొని మంచి మిరపకాయలతో కారం ఆడించుకుంటాం కదా! అందుకు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలా, ఉప్పు, కారం బాగా కలిసేలాగా దీనికి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోని కాస్త కలర్ కోసం బయట కొన్న కారం ఉంటుంది కదా! పచ్చి కారం. దాన్ని మీరు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. చాలామంది పికిల్ మొత్తం పచ్చి కారాన్నే వాడతారు. మీరు కావాలి అనుకుంటే పచ్చి కారాన్నే వాడుకోవచ్చు. అది మీ ఆప్షనల్ మాత్రమే. నేను మాత్రం ఇంట్లో కారాన్నే ప్రిఫర్ చేస్తాను. అలానే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో ఆడించుకున్న కారం చాలా మంచిది. పచ్చికారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి మాట. ఎందుకంటే ఇవన్నీ మనము వేడిగా ఉన్నప్పుడే వేసాం కదా! అందుకు ఇది కంప్లీట్‌గా చల్లారనిచ్చిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి ఈ పికిల్ మొత్తాన్ని. బౌల్‌లోకి పికిల్ తీసుకున్న తర్వాత 4 నిమ్మకాయలుంటాయి కదా! 4 నిమ్మకాయలు కంప్లీట్‌గా రసం తీసేసుకొని ఒక బౌల్‌లోకి చిన్న బౌల్‌లోకి అయితే తీసుకోండి. నిమ్మరసాన్ని పల్పు తీసేయకుండా యాడ్ చేయండి. చాలామంది పల్పు తీసేస్తూ ఉంటారు. ఒకసారి పల్పుతో యాడ్ చేసి చూడండి చాలా బావుంటుంది. పల్పు ఉండనివ్వండి. కానీ నిమ్మ పిక్కలు మాత్రం అస్సలు ఉంచొద్దు. ఆ నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా పికిల్‌ని ఒకసారి బాగా కలుపుకోండి. నిమ్మరసం అంతా కలిసేలాగా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని కంప్లీట్‌గా 48 అవర్స్ అయితే వదిలేయాలండి. మధ్య మధ్యలో మీరేం చేస్తూ ఉంటారంటే ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ మాత్రం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పికిల్ పైన మూత పెట్టేసి దీన్ని కంప్లీట్‌గా 48 అవర్స్ అంటే 2 రోజులు మాత్రం పక్కన పెట్టేయండి. చూసారు కదా! 2 రోజుల తర్వాత చికెన్ పికిల్ చూస్తే ఎంత డెలిషియస్‌గా ఉందో. నోరు ఊరిపోతుంది చూస్తూ ఉంటే. ఇప్పుడిప్పుడు తినేద్దామా అనుంది. ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం హాఫ్ కప్ సైజు అంటే 125 ఎంఎల్ కప్ సైజు 2 కప్స్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాము. అందుకనే మనకు కొంచెం ఆయిల్ మాత్రమే తేలుతుంది. మీకు ఇంకా బౌల్ నిండా ఎక్కువగా ఆయిల్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకా ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోండి.
బయట అమ్మేవాళ్ళు ఏంటి అంటే ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ వెయిట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి, కొంచెం మనీ కూడా వస్తుంది కాబట్టి, మనం ఇంట్లోనే తినేస్తాం కాబట్టి మనకి ఈ ఆయిల్ సరిపోతుంది. చూసారు కదండీ! చికెన్ పికిల్ ఎంత బాగా వచ్చిందో, అలానే పర్ఫెక్ట్‌గా కూడా వచ్చింది. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి, మీకెంత బాగా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ చికెన్ పికిల్ అన్నంలోకి, టిఫిన్‌లోకి అంతెందుకండి ఉట్టిగా కూడా ప్లేట్‌లో ఏసుకొని తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట ఈ పికిల్‌ని. మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు చాలా స్పెషల్‌గా ఈ పికిల్‌ని చేసి వాళ్ళ కోసం పెట్టండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.